మనందరము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంకి ఈరోజు మన బైబిల్స్ని తెరుద్దాం. ఈరోజు మనం 2వ అధ్యాయం కంప్లీట్ చేయబోతున్నాము. ఈ అందరికీ శుభవార్త అది. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ ద మెడిటేషన్స్ ఆన్ యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్. మీ సంగతి ఏంటో తెలియదు కానీ నేనైతే దిల్బర్ ఎంజాయ్ చేస్తున్నాను. యాజ్ ఐఎమ్ స్టడీయింగ్ దిస్ స్క్రిప్చర్స్, ఇట్ ఈస్ ఎ వెరీ edifying exercise for me to learn the scriptures and come back to the church and share the scriptures with all of you. మనం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం నుంచి ఆఖరి వరకు చదువుకుందాము. నేను చదువుతున్నాను. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ యొక్క వాక్యము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యానికి వందనాలు ప్రభువా. మరి మీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రెజెన్స్ని మా మధ్యలో ఉంచండి. మీరు మాకు వాక్యం తెరిస్తేనే కానీ మాకు వాక్యం అర్థం కాదు. ఈరోజు ప్రభువా, మేము మీ వాక్యం తెలుస్తుండగా మా హృదయాలను తెరవండి. మీ వాక్యాలు ప్రభువా మా హృదయంలో పదిలపరుచుకొని మా జీవితాలు మార్చుకొని మీ కొరకు సాక్షులే బ్రతకటానికి కృపద ఇచ్చేయమని క్రీస్తు యేసు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. లాస్ట్ టైం మీకు అందరికీ గుర్తుందో లేదో చిన్న రీక్యాప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మనము లాస్ట్ టైం పీటర్ సర్మన్ చెప్పిన తర్వాత దాని యొక్క పర్యవసానాలు ఏంటి అంటే వాట్ వాజ్ ద రెస్పాన్స్ ఫర్ పీటర్ సర్మన్ అనేది మనము నేర్చుకున్నాం. సో దాంట్లో ఒక 9 to 10 స్టెప్స్ ఉన్నాయని అనుకున్నాం కదా. 9 to 10 స్టెప్స్ ఉన్నాయని అనుకున్నాము. ఓకే, సో 9 to 10 స్టెప్స్ ఉన్నాయని అనుకున్నాం కదా. మీరు నా ముఖం చూడకుండా స్క్రీన్కి వెళ్ళి చూస్తున్నారు ఏంటంటే డౌట్ వచ్చింది, అందుకనే దాన్ని ఆఫ్ చేశాను. ఓకే, రైట్. దెర్ ఆర్ అరౌండ్ 10 స్టెప్స్ వి డిస్కస్. నో, ఫస్ట్ ఇదేంటి గుర్తుందా మీకు? ఫస్ట్ ఇదేంటి? దేవుడు కన్విక్ట్ చేస్తాడు. ఒక మనిషిని దేవుడు కన్విక్ట్ చేస్తాడని నేర్చుకున్నాము. దాని తర్వాత రిపెంటెన్స్, దాని తర్వాత బ్యాప్టిజం, దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరము, దాని తర్వాత శాంక్టిఫైడ్ లైఫ్ గురించి మనము మాట్లాడుకున్నాం. మళ్ళీ అక్కడి నుంచే ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఆ శాంక్టిఫైడ్ లైఫ్ నుంచే మీరు కనుక చూస్తే ఆ పదం ఎక్కడి నుంచి మనము డిరైవ్ చేసుకున్నాము? 40వ వచనంలో ఉంది. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ టు కనెక్ట్ టు అవర్ టుడేస్ మెసేజ్. దేవుడు సంఘాన్ని స్థాపించాడు కదా. దేవుడు సంఘాన్ని స్థాపించాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడి యొక్క సంఘాన్ని బర్తింగ్ చేశాడు. దేవుడు చేసిన తర్వాత సంఘము ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ లోకంలో సంఘము ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుందన్నమాట. ఈ వస్తున్నప్పుడు దెర్ ఈస్ ఆల్వేస్ ఎ ఫైట్ అని లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం కదా. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ స్పాంటేనియస్లీ. సంఘము లోకము కలిపి ఎప్పుడు ఫ్రెండ్షిప్ అనేది లేదు, ఎప్పుడు వైరం ఉంటుంది అనమాట. సంఘానికి లోకానికి ఎప్పుడు ఏముంటుంది? వైరం ఉంటుంది. ఈ సత్యం మనము గ్రహించాలి. కొన్నిసార్లు కొన్ని సత్యాలు గ్రహించలేకపోతే మనం కొన్ని గ్రే ఏరియాస్ ఆటోమేటిక్గా మన జీవితంలో డెవలప్ అవుతాయి. గ్రే ఏరియాస్ అంటే తెలుసు కదా. మాకు మెడికల్ కాలేజ్లో ఇప్పుడు ఆ పదం చాలా అరుదైపోయింది కానీ మాకు $1 million క్వశ్చన్స్ ఉండేవి అనమాట. ఆ క్వశ్చన్స్ అన్నిటిని చిన్న పదం పెట్టి దాన్ని హ్యాండిల్ చేసేవాళ్ళం, గ్రే ఏరియాస్ అని. ఓకే,
చిన్న చిన్న విషయాలే, కానీ సందిగ్ధమైన విషయాలు, గ్రే ఏరియాస్. ఎప్పుడైతే సంఘము లోకము ఫ్రెండ్షిప్లోకి వస్తాయి, పర్లేదు ఈ ఏరియాలో ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండొచ్చు అనే ఒక అండర్స్టాండింగ్కి వస్తామో అక్కడ కాంప్రమైజ్ స్టార్ట్ అయిపోతుంది. అది ఒక గ్రే ఏరియాగా మిగిలిపోతుంది. అక్కడ నుంచి సంఘంలోకి ఏది చొచ్చుకొని వస్తుంది? లోకము చొచ్చుకొని వస్తుంది. ద పాయింట్ ఆఫ్ ఎంఫసిస్ హియర్ ఈస్ there is a clear demarcation, there is a clear line, a thick line between church and the world. Okay, మీకు ఇది అర్థమవుతుందా? there is a thick line between church and the world. చర్చ్ లోకము మిక్సప్ చేసి శాండ్విచ్ చేస్తే శాండ్విచ్ అయ్యేది మనమే. అటు నుంచి లోకము మనల్ని స్క్వీజ్ చేసి మనలోని లైఫ్ అంతా తీసేస్తుంది. మీకు గుర్తుంది, ఎండాకాలం ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, వాడు పోతూ ఉంటే స్ట్రా వేసి సన్ తాగుతూ ఉంటాడు. అట్లనే లోకము మన నెత్తిలో నుంచి శాపంతా తీసేస్తాడు. ఎప్పుడైతే చెయ్యి లోకంతో కలుపుతామో అక్కడ నుంచి కాంప్రమైజ్ స్టార్ట్ అవుతుంది. అందుకనే ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టుడే, దేర్ ఈస్ ఎ క్లియర్ డిస్టింక్షన్, దేర్ ఈస్ ఎ థిక్ లైన్ బిట్వీన్ చర్చ్ అండ్ ది వరల్డ్. చర్చ్ ఈస్ నాట్ ది వరల్డ్, ద వరల్డ్ ఈస్ నాట్ ద చర్చ్. ద చర్చ్ మిషన్ ఈస్ టు గో ఇన్ టు దిస్ వరల్డ్. ఇంకా కరెక్ట్ పదం చెప్పనా? penetrate into this world. The church's mission is to penetrate into this world. అందుకనే ఇక్కడ వాక్యం ఏముంది? మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై ఉండండి అని ఉంటుందన్నమాట. ఈ మూర్ఖులైన ఈ తరం వారికి మీరు వేరై ఉండండి. సో there is no friendship with the world. There are two things that I want to mention. చర్చ్ ఈ లోకంలో ఉన్నప్పుడు, జస్ట్ ఇమాజిన్, వరల్డ్ ఈస్ అన్ అవుటర్ సర్కిల్, చర్చ్ లోపల ఒక చిన్న సర్కిల్ అనుకోండి. ఓకే, ఈ చర్చ్ చిన్న సర్కిల్గా లోకంలో ఉంటున్నప్పుడు, చర్చ్ అంటే బై ద వే ఎవరు? మనమే. ఓకే, మన పైన ఎవరున్నారు? దేవుడు, యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో కూర్చొని ఈస్ రూలింగ్. మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్త ఉన్నారు. సో మనం ఏకాకులం కాదు, చుట్టూ లోకం ఉంది, మధ్యలో చిన్న సర్కిల్లో చర్చ్ ఉన్నారు. చర్చిలో ఎవరున్నారు? మనందరం ఉన్నాము. మనం అమ్మో వీఆర్ సరౌండెడ్, వీఆర్ ఎన్సర్కిల్డ్, అమ్మో కష్టము మనల్ని చుట్టుముట్టారు అనుకోవడానికి లేదు. కానీ ఆ చిన్న సర్కిల్లోనే ఎవరున్నారు? థ్రోన్ మీద ఎవరు కూర్చొని ఉన్నారు? దేవాతి దేవుడు కూర్చొని, యేసయ్య కూర్చొని ఉన్నాడు. మనలో ఎవరున్నారు? పవర్ఫుల్ పర్సన్ ఎవరున్నారు? హోలీ స్పిరిట్ గాడ్ ఉన్నారు. కాబట్టి మనము మెజారిటీ. చిన్న సర్కిల్గా ఉండి అయ్యో చుట్టుముట్టేస్తున్నారు అంటానికి లేదు. ఐ వాంట్ యూ టు గెట్ దీస్ థాట్స్ ఇన్ టు యువర్ మైండ్ టుడే. యూ హ్యావ్ గాడ్, యూ హ్యావ్ జీసస్ ఆన్ యువర్ బిహాఫ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ ప్లీడింగ్ ఫర్ యూ. నీ కొరకు వ్యాజ్యమాడుతున్నాడు, నీ కొరకు మొరపెడుతున్నాడు. ఈరోజు పొద్దున మాట అదే కదా, నీ కొరకు మొరపెడుతున్నాడు, నీ కొరకు ఇంటర్సీడ్ చేస్తున్నాడు. అట్లాంటి వ్యక్తి అక్కడ ఉండంగా నీలో నాలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తూ ఆ ఫోర్స్ ఉన్నది. కాబట్టి ఈ చిన్న సర్కిల్, ఈ అవుటర్ సర్కిల్లోకి పెనెట్రేట్ అయ్యే ఆ షార్ప్నెస్ వస్తుంది అనమాట. లేకపోతే ఏమవుతుంది? చర్చ్ అంతా బ్లంట్గా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా అగ్గిపెట్టి టెనలో తుస్సుమందా? ఎప్పుడన్నా అట్లా అయిపోతూ ఉంటుంది. ఇట్లా వెలిగిస్తారు, వెలిగించిన అంటే ఏమైపోతుంది? తుస్సుమంటుంది. ఎందుకు? బ్లంటెడ్ అయిపోయింది. స్పిరిచువల్ మెచ్యూరిటీ లేకుండా, స్పిరిచువల్ షార్ప్నెస్ లేకుండా, నా పైన యేసుక్రీస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఇంకా నాకు పోటీ ఎవరు, నాకు సాటి ఎవరు లేరు, నేను లోకంలోకి వెళ్ళి చొచ్చుకొని పోతాను అనే ఒక నమ్మకం లేకపోతే చర్చికి, చర్చే అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె తుస్సుమంటది. దివాళీ పండుగ జరుపుకుంటాం కానీ శబ్దమే ఉండదు. ఓకే, డెసిబెల్ ఫ్రీ దివాళీ ఫెస్టివల్ అవుతుంది చర్చిలో. ఏం శబ్దం ఉండదు. ఎందుకు? షార్ప్నెస్ పోయింది. షార్ప్నెస్ ఎందుకు పోతుంది? మళ్ళీ నాకు మీరు విసుగెత్తిన దాకా చెప్తా ఉంటే షార్ప్నెస్ ఎందుకు పోతుందంటే, మనలో పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎస్ చెప్పకుండా ఉంటున్నాం కాబట్టి, లోకంతో చేయి కలిపి ఫ్రెండ్షిప్ చేస్తున్నాం కాబట్టి మనలో షార్ప్నెస్ తగ్గిపోతుంది. దెన్ హౌ డు వి పెనెట్రేట్? ఈ మూర్ఖతరానికి వేరై ఉండడం ఎట్లా సాధ్యమవుతుంది? వేరై ఉండటం ఒక ఎత్తైతే, లోపలికి పెనెట్రేట్ అయ్యి దేవుని సువార్తను లోపలికి తీసుకెళ్ళి సాక్షిగా బతికే ఆ యొక్క పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్లెస్ అండ్ అంటిల్ నువ్వు నేను పరిశుద్ధమైన జీవితం జీవిస్తే తప్పనిచ్చి,
మీకు అర్థమవుతుందా? ద ఫస్ట్ థింగ్, దో ద చర్చ్ ఈస్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ దిస్ వరల్డ్, వీఆర్ నాట్ మైనారిటీ, వీఆర్ వాట్? అరే కొంచెం గట్టి చెప్పండి. వీఆర్ majority for only one reason, because the Spirit of God is in me. That is the only reason for why I am majority. And I have all the power God has given me to penetrate into this world. ఎందుకు చెప్తున్నారన్నా? ఏందన్న అంత ధైర్యం మీకు? ఎట్లా చెప్తున్నారా అంటే, యేసుక్రీస్తు చెప్పినాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, ద గేట్స్ ఆఫ్ హేట్స్ విల్ నాట్ ప్రివైల్ అగేన్స్ట్, షాల్ నాట్ ప్రివైల్ అగేన్స్ట్ మై చర్చ్ అని అన్నాడు. దేవుని వాగ్దానం అది, యేసుక్రీస్తు వాగ్దానం. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? చర్చిని ఈ లోకంలో పెట్టాను, ఈ లోకం చర్చిని ఏమీ చేయలేదని అంటున్నాడు. అందుకనే నాకు అంత ధైర్యం. నాలో ఏదో ఉందని కాదు, నేనెవరినో అని కాదు. దేవుడు వాగ్దానం నాకుంది కాబట్టి ఆ వాగ్దానాన్ని పట్టుకొని నేను పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా లోకంతో కాంప్రమైజ్ అవ్వకుండా థిక్ లైన్, థిక్ డిఫరెన్షియేషన్ మెయింటైన్ చేసుకుంటూ పోతూ లోకంలోకి వెళ్ళి సాక్షిగా బతికే ఒక పవర్. ఇంకా కొంచెం మంచిగా అండర్స్టాండ్ అంటే, యూ విల్ బీ ఎన్ ఇన్ఫ్లుయెన్స్, ఏ గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ వేర్ ఎవర్ యు ఆర్ గోయింగ్, విచ్ ఎవర్ ప్లేస్ యు ఆర్ వర్కింగ్. ఇది మీకు అర్థమవుతుందా? గమనించండి, దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. సాక్షి ఎక్కడ? చర్చిలో కాదు. చర్చిలో అందరూ సాక్షులు వచ్చారు, కానీ సాక్షులందరూ సాక్షిగా ఎక్కడ బతకాలి? లోకంలో బతకాలి. మరి లోకంలోకి చొచ్చుకొని వెళ్ళి అలా బతకాలి, ఒక లైట్ లాగా ఉండాలి, ఒక సాల్ట్ లాగా ఉండాలంటే లోపల ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం చేస్తూ ఉండాలి? చెయ్యి కలపాలి, అప్పుడే సై అవుతుంది. ఆ చెయ్యి కలపకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో నీ పాపంని తట్టుకోలేక గుండెకాయల్లో ఎక్కడో లోపల రూమ్లో కుయ్ అంటున్నాడు అనుకోండి, ఏది పవరు? పవర్ లేదే. సో ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ థాట్ ప్రాసెస్ టు యూ ఆల్ ఆఫ్ us. Okay, this is one way of looking at church in this entire world. Church in the center, world around us. We are not going to be afraid because the world has encircled around us or encamped against us. మనం భయపడం. మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నేను పరిశుద్ధాత్మ దేవునికి ప్రతిరోజు ఎస్ చెప్తున్నా, లోకంతో కాంప్రమైజ్ అవ్వట్లా. కాబట్టి ఆ శక్తి పూర్ణుడై, ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఫుల్నెస్ ఆఫ్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మ పూర్ణుడై నేను ఈ లోకంలోకి వెళ్ళి నా వర్క్ ప్లేస్లో ఏం చేస్తాను? గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తాను గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్? ఏదో కాంప్రమైజింగ్ యాక్టివిటీ మీ యొక్క వర్క్ ప్లేస్లో జరుగుతుంది, అండ్ యు ఆర్ ఆస్క్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ఇట్. వాట్ యు డూ? ఏం చేస్తారు మీరు? అందరికీ తెలుసు ఏం చేయాలి? పార్టిసిపేట్ చేయకూడదు. ఎందుకు? పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుంది? కాంప్రమైజ్ అయిపోతాం. కానీ ఎట్లా? మరి నువ్వు అక్కడ ఎట్లున్నావు? ఒక సాక్షిగా ఉన్నావు కదా, లోకంతో చేయగలిగితే కాంప్రమైజ్ అయ్యి కదా, మరి ఎట్లా బతకాలి? మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ వేర్ ఆ పవర్తోని మనం లోపలికి వెళ్ళాలి, లోకంలోకి మనము ఆ పవర్తో వెళ్ళాలి. రోజు ఉదయం ఆర్ యూ ఫీలింగ్ దట్ పవర్? అరే ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్ వరల్డ్, ఐ నో దట్ దిస్ వరల్డ్ ఈస్ అగేన్స్ట్ మీ. నేను ఈ లోకంలోకి వెళ్తుంటే నాకు వచ్చేది ఫైటే, అయినా కానీ నేను ఈ లోకంలోకి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు దేవా నాకు ఆ పవర్ని దయచేయి. ఆ యొక్క మైండ్ సెట్తో ఇల్లు దాడుతున్నామా? రోజు చాలాసార్లు దాడాం కదా. ఎట్లా పోతాం? ఇదేముంది, నాకు చాలా చిన్న బిస్కెట్ తిన్నట్టు అన్న, ఇది అట్లా వెళ్ళిపోయి చేసేస్తాను. ఎప్పుడు అట్లా వెళ్ళకండి ఇంటి బయటికి, ప్రతిరోజు ఇంటి బయటికి అట్లా వెళ్ళకండి. ఇదేముందన్న, నేను వెళ్ళేసి వచ్చిన, ఈరోజు కూడా వెళ్ళేసి వస్తా, నాకేముంది అని అనకండి. ఈ మైండ్ సెట్తో రావాలి, ఈ ప్రార్థనతో బయటికి వెళ్ళాలి. అప్పుడు మీరు అడగండి, మీరు చూడండి, మీరు అపోస్తల కార్యాలలో మీరు కూడా ఒక అపోస్తలులై కార్యాలు చేస్తూ ఉంటారు. మీరు నేను కూడా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాం. దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద చర్చ్. దట్ ఈస్ అ సెకండ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద చర్చ్ in this world. The second way of looking at the church is church in the center of the big circle of the world. World ఉంది కదా, చిన్న సర్కిల్ చర్చ్ ఉంది కదా. ఈ మనిషి బయటికి పోయినప్పుడు యుద్ధం జరుగుతుంది.
ఈ మనిషి ప్రతిరోజు బ్యాటిల్ ఫీల్డే లోకంలో. ఈ సాక్షి లోకంలోకి వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఏంటి? బ్యాటిల్ ఫీల్డే. ప్రతిరోజు యుద్ధమే, ప్రతి నిమిషము యుద్ధమే. లోపల మన మైండ్ స్పేస్లో సాతాను అను దేవుడు ప్రతి ఇంచ్ కోరుకుంటూ ఉంటాడు. మ్యాన్ ఆఫ్ గాడ్ చెప్పిండు అట్లా. అలాంటి యొక్క యుద్ధంలో నువ్వు పోయినప్పుడు కొన్నిసార్లు ఏమవుతాయి? గాయాలవుతాయి. ఎవరైనా యుద్ధం చేసి గాయపడుకుంటూ వచ్చిండా? ఎవడు రాలా. అట్లా ఎంత ఆర్మర్ వేసుకున్నా, హెల్మెట్, షీల్డ్ అన్నీ వేసుకున్నా కానీ ఎక్కడో దగ్గర ఏమవుతుంది? గాయమవుతుంది. ఆ గాయమైనప్పుడు సంఘము ఒక టవర్ ఆఫ్ రెఫ్యూజ్ లాగా ఉండాలి. ఆ గాయమైనప్పుడు మనిషి సంఘంలోకి రావాలి. సాక్షి సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో ఏమవుతుంది? చిన్న హాస్పిటల్ లాగా. సంఘం చిన్న హాస్పిటల్ లాగా ఏమవుతుంది? హాస్పిటల్లా కొంచెం ఆయింట్మెంట్ రాస్తారు, సెలైన్ అవసరమైతే సెలైన్ పెడతారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. కొంచెం ఎమోషనల్గా డిప్రెషన్ ఉంటే ఏం చెప్తారు? కొంచెం కౌన్సిలింగ్ జరుగుతుంది. కానీ మనిషిని మళ్ళీ తయారు చేస్తారు. ఎక్కడ? మళ్ళీ లోకంలోకి వెళ్ళడానికి. అన్న ఒక్కసారి దెబ్బ తగిలిందన్న, నేను ఇంకా లోకంలో వెళ్ళే ప్రసక్తే లేదన్న, అవదన్నా నేను ఇక్కడే ఉంటా, ఇదే బాగుంది, ఇక్కడ హాస్పిటల్లోనే ఉంటా అంటే అవదు. సమ్టైమ్స్ చర్చ్ యాక్ట్స్ లైక్ ఎ హాస్పిటల్ for the witnesses who are going into this world, trying to live a holy life, trying to live a witnessing life. In this process, they get hurt, గాయపడతారు. మళ్ళీ తిరిగి చర్చికి వచ్చినప్పుడు చర్చ్ ఏం చేయాలి? వచ్చి వాళ్ళని వాటేసుకొని వాళ్ళకి టేక్ కేర్ చేసి మళ్ళీ వాళ్ళని తయారు చేసి మళ్ళీ ఎక్కడ పంపించాలి? బయటే. అందుకనే చెప్తున్నాను, సాక్షి ఎక్కడ? మనము చర్చిలోనా? కాదు, సాక్షులు ఎక్కడ? బయట. సో ద చర్చ్ ఈజ్ లైక్ ఏ టవర్ ఆఫ్ రెఫ్యూజ్. మా మెడికల్ కాలేజ్లో మా 232 రూమ్ ఒకటి ఉండేది, అని చెప్తా ఉంటారు కదా ఆ రూమ్ గురించి. ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మాకు, 232 రూమ్ అని, ఓల్డ్ మెన్స్ హాస్టల్ 232 రూమ్ అని. ఆ రూమ్లో ప్రతి సంవత్సరం ఇద్దరు వెళ్ళేవాళ్ళు, ఫెలోషిప్ వాళ్ళే. వెళ్ళి బెడ్స్ అన్నీ తీసేసి పరుపులు వేసేసి దాన్ని ఒక ప్రేయర్ రూమ్ లాగా చేసేవాళ్ళు అనమాట. ఇట్స్ అ టవర్ ఆఫ్ రెఫ్యూజ్. ఫెలోషిప్లో ఎవరికి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, ఎంత దూరంలో ఉన్నా వాడు ఆ రూమ్కి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ రూమ్లో ఉంటారు. చిన్న గిటార్ ఉంటుంది, చిన్న కీబోర్డ్ ఉంటుంది, బైబిల్స్ ఉంటాయి, చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి, పాటల పుస్తకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. యూ హ్యావ్ ఆల్ ద అట్మాస్ఫియర్ టు గెట్ రివైవ్డ్ అగైన్ ఇన్ దట్ రూమ్. చర్చ్లో ఏమంటాం? అది ఇట్స్ అ టవర్ ఆఫ్ రెఫ్యూజ్, ఇట్స్ అ హాస్పిటల్, ఇట్స్ అ స్మాల్ నర్సింగ్ హోమ్. చర్చ్ ఇస్ ఎ స్మాల్ నర్సింగ్ హోమ్. మీకు గుర్తుందో లేదో, మా చర్చ్ వాట్సాప్ గ్రూప్లో ఒకసారి ఈ వారమే ప్రణీత్ ఒక మాట చెప్పింది. చర్చ్ ఈస్ ద కాన్షియన్స్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పినారు. చర్చ్ ఈస్ ద కాన్షియన్స్ ఆఫ్ ద స్టేట్. వాట్ ఈస్ దట్? వాట్ డూ యూ మీన్ బై దట్? సంఘం అంట ఈ లోకంలో మనస్సాక్షిగా పనిచేయాలంట. అంటే ఈ లోకంకి ఎప్పుడు ఏలెత్తి చూపించి ఏం చేయాలి? నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు అని చెప్పే విధంగా సంఘం ఉండాలి. మీకు అర్థం? ఈ వెరీ ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ. ఓకే, అలాంటి సంఘంగా ఉండాలి. సో 2 things. One way is going into the world and other way is coming back from the world into the church so that you will be revived again. అందుకనే మా చర్చ్కి 3 captions ఉన్నాయి కదా. ఏంటది? ద సాంక్చురీ చర్చ్. వాట్ ఆర్ ద 3 things? రిటర్న్, దాని తర్వాత రెస్ట్, ఇంకోటి రెస్టోర్. దీస్ ఆర్ ద 3 things that will happen in this church. సంఘంలో రిటర్న్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి, రెస్టోర్ అవ్వాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళాలి. మళ్ళీ బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో చేయగలుగుతామా? ఇల్లే కల్పం కలిపే ప్రసక్తే లేదు. మనం అక్కడ ఉప్పులాగా, దాని తర్వాత వెలుగులాగా ఉంటాం. అందుకనే మనకి ఈ వాక్యము, దేవుడు చాలా అవసరం. లేకపోతే మన వల్ల కాదు ఈ లోకంలో బతకటం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. సో అందుకనే ఈ మూర్ఖమైన తరము వారికి వేరే అనేది అక్కడి నుంచే వచ్చింది. దాని తర్వాత 6వది చూద్దాం. వేరే రక్షణ పొందినని వారిని హెచ్చరించెను, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ట్రై టు అండర్స్టాండ్ దట్ వర్డ్. ఏంటది? చేర్చబడిరి. ఎక్కడికి చేర్చబడ్డారు? అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఈస్ సంథింగ్.
ఎక్కడికి చేర్చబడ్డారు? సంఘములోకి చేర్చబడ్డారు. సో సంఘములోకి వచ్చే వాళ్ళు ఎవరు? సంఘములోకి చేర్చబడే వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు సువార్తని అంగీకరించిన వారు. గమనించండి, సంఘంలోకి చేర్చబడే వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తుని పాపక్షమాపణ కలిగి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించిన వారు సంఘంలోకి చేర్చబడుతూ ఉంటారు. సంఘంలోకి చాలామంది మన ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉంటారు. ఓకే, కొన్నిసార్లు పోతారు, ఇక్కడ ఏదో శబ్దం వినిపిస్తుంది అని చెప్పేసి వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. ఓకే, కొంతమందికి రక్షణ ఉంటుంది, కొంతమందికి రక్షణ ఉండదు. అలాంటి వాళ్ళు మన చర్చిలోకి వచ్చినప్పుడు మనము యేసుక్రీస్తుని మహిమపరుస్తూ ఉంటే వాళ్ళు చూసి రక్షణ మార్గంలోకి నడిచే అవకాశము ఉంటుంది. కానీ సంఘం అంటే ఎవరు? రక్షణ పొందిన వాళ్ళు. చాలా జాగ్రత్తగా నేను ఈ మాటలు చెప్తున్నాను. థిన్ లైన్ ఉంది, ఇందాక థిక్ లైన్ అనుకున్నాం కదా, ఇది చాలా థిన్ లైన్. సంఘం అంటే రక్షణ పొందేవాళ్ళు. వేరే వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళని మనము దేవుని స్తుతిస్తుండగా వాళ్ళు దేవుని తెలుసుకొని సంఘంలోకి చేర్చబడుతూ ఉంటారు. సంఘంలో ఫంక్షనల్ రోల్స్, లీడర్షిప్ రోల్స్ అన్నీ రక్షణ పొందిన వాళ్ళే హ్యాండిల్ చేయాలి. రక్షణ పొందని వాళ్ళకి హ్యాండిల్ చేయడానికి లేదు. ఇది ప్రిన్సిపల్. ఇదేందన్నా నీ సొంత వాక్యాలు చెప్తున్నావు అని కాదు. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. పెర్గము సంఘానికి రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఇలా అన్నాడనమాట. పెర్గము సంఘానికి రాస్తూ 14వ వచనం, అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాటలు అనమాట. ఏమంటున్నాడు చూడండి, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించిన వారు ఎవరిలో ఉన్నారంట? మీలో ఉన్నారంట. అదేంటి తెలుసా? యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ద వరల్డ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద చర్చ్ అని అంటున్నాడు. పెర్గము సంఘంలోకి ఎవరు చొచ్చుకొని వచ్చారు? లోకము చొచ్చుకొని వచ్చింది. దట్ ఈస్ వాట్ హీ ఈస్ సేయింగ్. లోకము చొచ్చుకొని వచ్చిందంట. ఇది ఒక తప్పిదము అని అంటున్నాడు. చాలా మీకు బాలాకు బిలాము బోధ తెలుసు కదా. బిలాము ఏం చేసినాడు? ఇశ్రాయేలుని శపించడానికి 3 సార్లు పోయి ఆ కొండ మీద నుంచి ప్రసంగం చేస్తే ఏమైంది? ఆటోమేటిక్గా నోట్లో నుంచి ఏమొచ్చినాయి? ఆశీర్వచనాలే వచ్చాయంట, కర్సెస్ రాలేదంట. సో ఈ ప్లాన్ నెంబర్ ఏ ఫెయిల్ అయిందని వాళ్ళు ప్లాన్ నెంబర్ బి సృష్టిస్తారు. బాలాక్ ఏం చేస్తాడంటే ఆ మోయాబైట్స్ ఉమెన్ అందరినీ ఇశ్రాయేల్ జనాంగంలోకి పంపిస్తారు. వాళ్ళు వీళ్ళని సెడ్యూస్ చేసి జారత్వంలోకి లాగిస్తారు. సో పరిశుద్ధమైన ఇశ్రాయేల్ సంఘం ఏమైంది? మలినమైపోయింది. ఎట్లా? జారత్వంతో. ఒకటి తట్టుకోగలిగారు, వీళ్ళ గొప్పతనం కాదు, దేవుడే బిలాము ద్వారా ఆశీర్వచనాలు పలికిచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆ మోయాబు స్త్రీలు వచ్చి ఇశ్రాయేల్లో సాంగత్యం చేశారో అక్కడ ఏమైపోయింది? కరప్షన్ వచ్చేసింది. ద వరల్డ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద చర్చ్. ఓకే, చిన్న ఇంకో వాక్యం చదివిస్తాను. మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము. పదమూడవ అధ్యాయము 24 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం. మనం మాట్లాడుకున్నది ఎట్లా స్టార్ట్ అయింది? చర్చ్ లాగా స్టార్ట్ అయింది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా,
నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతను అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనియుడి. కోతకాలం మందు గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్లో చేర్చిపెట్టుడని కోతకాండ్రుతో చెప్పుడనను. ఇది మనకు అర్థం కాలేదని యేసుక్రీస్తే దాన్ని మళ్ళీ వివరించాడు. 36వ వచనం. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిరి. అందుకని ఇట్లనను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంపదలు, గురుగులు దుష్టుని సంపదలు. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు. ఎంత సింపుల్గా, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ నో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎనీ పారబుల్ దాన్ దిస్ పారబుల్. జీసస్ క్రైస్ట్ మొత్తం విభజించి కట్ చేసి వీళ్ళు మీరు అండర్స్టాండ్ చేసుకోవడం చెప్పాడు. ఏమవుతుంది ఇక్కడ? గోధుమ గింజల మధ్య ఏమొచ్చినాయి? గురుగులు వచ్చాయి. పెళ్ళికి వేయడం చాలా కష్టం, అట్లా వస్తాయి. అందుకనే మనం చెప్తుంది ఈరోజు మెసేజ్ ఏంటి? ప్రివెంటివ్ మెసేజ్, ప్రివెంటివ్ మెడిసిన్ లాగా. మలేరియా రాకముందే దోమలు చంపేయటం, ప్రివెంటివ్. లోకము సంఘంలోకి చొచ్చుకు రాకముందే ఏం చేయాలి? ఈ మెసేజ్. దీంట్లో ఇంపార్టెంట్, ఈ ఉపమానంలో ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది. ఏంటి తెలుసా? 25వ వచనంలో ఉంది, చూడండి. మనుషులు, ఏంటది? మనుషులు నిద్రించుచుండగా. శత్రువు ఎప్పుడు వచ్చాడు సంఘంలోకి? శత్రువు ఎప్పుడు వచ్చాడండి సంఘంలోకి? మనుషులు నిద్రించి హ్యాపీగా ఉన్నారంట. సంఘం ఎట్లున్నారు? హ్యాపీగా ఉన్నారు, నిద్రిస్తున్నారంట. మెలకువత. మీకు గుర్తుందా? 2-3 వారాల నుంచి ఈ పదం మాటికి తీసుకొస్తున్నాను. మెలకువ లేకుండా నిద్రిస్తున్నారంట. వాళ్ళు నిద్రించుచుండగా అపవాదం ఏం చేశాడంట? గోధుమల మధ్యలో గురుగులు నాటేశాడంట. అయ్యయ్యా, లెసన్ ఏంటి? మెలకువగా ఉండి సంఘము ప్రార్థన చేయాలి. లోకము సంఘములోకి చొచ్చుకొని రాకూడదు అంటే the only one thing the church has to do is to pray. Be alert and pray. ప్రార్థన చేయాలి. Be alert and pray. And that is why you see here, now we are entering into the actual text, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అందుకనే మీరు చూడండి 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందు రొట్టె విడిచినట్టు ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండరు. ఎక్కడ? ప్రార్థన చేయటందు ఏంటి? ఎడతెగక ఉన్నారంట. ఎవరు? సంఘము. 3000 మంది ప్లస్ 120, 3120, 120 మంది ఏం చేశారంట? మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఎడతెగక, కంటిన్యూస్లీ, ఇన్సెసెంట్లీ, వితౌట్ ఎనీ బ్రేక్, అంతరాయం లేకుండా కంటిన్యూస్గా వీళ్ళు ఆ ప్రార్థన పోస్చర్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారట. వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. దిస్ ఇస్ గాడ్స్, ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటంటే గాడ్స్ డిజైన్ ఫర్ ద చర్చ్. ఓకే, వన్ ఆఫ్ ద డిజైన్స్ ఏంటి అంటే ప్రేయర్, ప్రార్థన. డేవిడ్ లివింగ్స్టన్ అంట ఆఫ్రికాకి మిషనరీగా వెళ్ళి ఒకరోజు అంట చాలా సంవత్సరాలు సేవ చేసిన తర్వాత, మినిస్ట్రీ చేసిన తర్వాత ఒకరోజు మోకాళ్ళుండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. వీళ్ళు ఉంటారు కదా, ఆ యొక్క ట్రైబ్స్లో రక్షణ పొందిన వాళ్ళు ఆ హట్ దగ్గరకు వచ్చేసి, స్మాల్ హట్ దగ్గరకు వచ్చి కిటికీలో నుంచి చూస్తున్నారంట. అంటే ఆయనతో మాట్లాడాలని ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. వెయిట్ చేశారంట, నైట్ అంతా వెయిట్ చేశారంట ఆయన కోసం. ఆయన మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఉదయం అయిందంట. ఉదయం అయిన తర్వాత కూడా ఆయన మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. అయితే కొంచెం వీళ్ళు ధైర్యం తెచ్చుకొని ఆ హట్ లోపలికి వెళ్ళి, ఆ విలేజ్ హట్ లోపలికి వెళ్ళి ఆయనని ఇట్లా ముట్టుకోగలనే అట్లా పక్కకు పడిపోయాడంట. డేవిడ్ లివింగ్స్టన్ ప్రార్థన చేస్తూ ప్రార్థనలో చనిపోయాడు.
ఓకే, ఇంకేమైనా ధన్యత ఉంటుందా ఈ లోకంలో? అన్న నేను ఎట్లా చచ్చిపోవాలన్నా? చాలామందికి చాలా కోరికలు ఉంటాయి చచ్చిపోయేటప్పుడు. నేను ఎట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇలా ఇక్కడ ఉండాలి. ఓకే, నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ నిలబడాలి, కుడి వైపున ఉండాలి, ఎడం వైపున ఉండాలి, ఏదో ఉంటాయి కదా. డేవిడ్ లివింగ్స్టన్ passed away on his knees. And I don't think there is no blessed state than that. ప్రార్థన చేస్తూ చనిపోయాడంట. యూకేలో ఒక స్కూల్ ప్రెసిడెంట్ అనమాట. ఆ స్కూల్ కోసం ప్రార్థన చేస్తా చాలా ఈజ్ అ స్టాల్వార్డ్ అనమాట. హాస్పిటల్ బెడ్లో ఉండి ఇంకా రిపోర్ట్స్, డాక్టర్ వచ్చి రిపోర్ట్ చదువుతూ ఉన్నాడంట. రిపోర్ట్ చదువుతూ ఉంటే ఇంకా ఆయన చచ్చిపోతారనేది న్యూస్ బ్రేక్ అయింది. అయితే ఈయన అన్నాడంట డాక్టర్తోని, ఏంటి అంటే, అవును ఇంకా దెర్ ఇస్ నథింగ్ మచ్ లెఫ్ట్ నౌ అని చెప్తే, ఆయన వాళ్ళ కుటుంబీలకి నన్ను కొంచెం మోకాళ్ళ పోస్టర్లో పెట్టండి అని చెప్పి అడిగిండంట. బెడ్ పక్కన పెడితే మోకాళ్ళ పోస్టర్లో పెట్టినప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. ఉన్న శక్తితో ప్రార్థన చేస్తూ శక్తి క్షీణిస్తుండగా మాటలు రాకపోయేసరికి మూలుగులు చేయడం మొదలుపెట్టిందంట. మూలుగులే ప్రార్థన. మెల్లమెల్లగా మూలుగులు కూడా ఆగిపోయినాయి అంట. మూలుగులు ఆగిపోయిన తర్వాత దెన్ హీ వాజ్ థింకింగ్ ప్రేయర్. ఎప్పుడైనా విన్నారా ఇది? హీ వాజ్ థింకింగ్ ప్రేయర్ అండ్ ఇన్ ప్రేయర్ హీ లెఫ్ట్ హిస్ లాస్ట్ బ్రెత్. ద పాయింట్ దట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ ఈస్, ఇఫ్ ద చర్చ్, సంఘంగా మనం ప్రార్థన చెయ్యకపోతే ఏమవుతుంది? లోకము ఈజీగా పెనట్రేట్ అవుతుంది సంఘంలోకి. పెరగము సంఘంలాగా మనకు కూడా ఎవరైనా దేవుడు వచ్చి మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఆదిమ సంఘము ఇది వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ లాగా పెట్టుకున్నారు. ఏంటి? ప్రార్థన చేయటం ఒక ప్రిన్సిపల్ లాగా పెట్టుకున్నారు అనమాట. మనం ప్రార్థన చేస్తుంటే మీరు ఇమాజిన్ చేసుకోవాలి, మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన సంఘం చుట్టూ ఇటుక పిల్లల గోడలు కాదు, సిమెంట్ గోడలు కాదు, ఓకే, పెద్ద పెద్ద స్టోన్స్తోని గోడలు కడుతున్నారు అనమాట. ఎందుకు? లోకము ఆ గోడల్ని తట్టుకొని లోపలికి చొచ్చుకునే ప్రసక్తే. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, వీలైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. వీలైతే దయచేసి స్టార్ట్ చేయండి. ఫస్ట్కి ఇబ్బంది అనిపిస్తుంది, రెండో రోజు అలవాటు అవుతుందండి. నన్ను చూసి నేర్చుకోండి. ఓకే, చాలా కష్టపడేవాడిని. ఒక గంట ఆకలేస్తే చాలు, ఇంకా ప్రార్థన లేదు, ఏం లేదు, అంతా నెక్స్ట్ ఏం తినాలి. గ్లూకోజ్ తక్కువైపోయి, నా తప్పేం లేదు, గ్లూకోజ్ తక్కువైపోయి హైపోగ్లైసిమియా వచ్చేసి అంత ఫుడ్ మీదే ధ్యాస. బట్ సమ్హౌ గాడ్ గేవ్ మీ గ్రేస్. తినబుద్ధి కావట్లేదు ఇప్పుడు ఆ మోడ్లో ఉన్నప్పుడు. ఓకే, సో ట్రై టు స్టార్ట్ ఆఫ్. ఒకటేసారి 2-3 రోజులు 40 డే ఫాస్టింగ్ అని ప్రతిజ్ఞ చేయకండి, పులిహార అయిపోద్ది. ఓకే, మెల్లగా వారానికి ఒక పూట పెట్టండి. వారానికి ఒక పూట అడుగుతున్నాను మన అందరినీ, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, డిసిప్లిన్ చేయండి దాన్ని. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ డిసిప్లిన్. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు మీ జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో మీరు వచ్చి నాకు చెప్పండి. సంఘంగా టెస్టిఫై చేయండి. మీ యొక్క డిజర్న్మెంట్ షార్ప్ అయిపోతుంది. అగో అల్లంతగా సాతాను వస్తున్నాడు, అపవాది వస్తున్నాడు అనగానే మెలకుగా అని నిద్రపోకుండా ఆ దుష్టుడు వచ్చి ఆ గురుగులు వేస్తుంటే ఏం చేస్తాము? దుష్టుడు రాకుండా కంచె వేసి గేట్ కీపర్ లాగా ఉంటారు మీరే. ఎందుకు? గురుగులు నాటకుండా. అర్థమవుతుందా? దట్ ఇస్ ద ఫస్ట్ డిసిప్లిన్ దట్ వి సీ. సో సంఘం అంటే ఎవరు? రక్షణ పొందినవారు. రక్షణ పొందినవారు సాక్షులుగా బతుకుతూ లోకంలోకి వెళ్ళి సాక్షిగా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తూ ఉంటారు. సంఘానికి 2 రోల్స్ ఉన్నాయి. ఫస్ట్ రోల్ ఏంటి? ఫస్ట్ రోల్ ఏమనుకున్నాము? సంఘము ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పవర్ టు గో అండ్ పెనెట్రేట్ ఇన్ టు దిస్ వరల్డ్ టు బీ అన్ ఇన్ఫ్లుయెన్స్. సెకండ్ రోల్ ఏమనుకున్నాము? సంఘము ఒక చిన్న నర్సింగ్ హోమ్ లాగా. అలా గాయపడి ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పోయి గాయపడి వచ్చేటాళ్ళకి ఇది ఒక చిన్న నర్సింగ్ హోమ్. మనందరము వాళ్ళని దగ్గర తెచ్చుకొని ఆదరించాలి, వాళ్ళని
బాగు చేయడానికి, వాళ్ళని మళ్ళీ తిరిగి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్విప్ అయి బయటికి పోవడానికి మనము ఈ సంఘము తయారు చేస్తాం. ఎలా తయారు చేస్తుంది సంఘము? దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. వీళ్ళు అపోస్తుల బోధ యందు ఎడతెగక ఉన్నారు అని ఉంటుందన్నమాట. దేంట్లో? అపోస్తుల బోధ యందు. ఆ టైంలో దెర్ ఆర్ మెనీ టీచింగ్స్ ప్రెవలెంట్ ఇన్ దట్ కమ్యూనిటీ. మెనీ టీచింగ్స్. నాస్టిసిజం అనేది ఒక పెద్ద టీచింగ్. ఇట్ విల్ హెల్ప్ యూ టు లివ్ వెరీ బ్యూటిఫుల్ లైఫ్. అంటే ఏంది? మెటీరియల్ ఈజ్ సిన్, స్పిరిట్ ఈజ్ లైఫ్. సో స్పిరిచువల్గా నేను ఏమన్నా వచ్చా, మెటీరియల్గా ఎన్ని తప్పులన్నా చేయొచ్చు నేను. ఓకే, నాకు సంబంధం లేదు. దేర్ ఇస్ అ డిటాచ్మెంట్. ఓకే, ఇట్స్ అ వెరీ సో ఆ కాలంలో అపోస్తుల బోధ యందు ఎడతెగక ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బోధ, డాక్ట్రిన్ అని ఉంటుంది తెలుగులో. చాలాసార్లు మనం డాక్ట్రిన్ అనే పదం వినంగానే ఏమవుతుంది? 2 స్విచ్లు ఉంటే ఒక స్విచ్ కంపల్సరీ ఆపేస్తాం డాక్ట్రిన్ అని వినంగానే కదా. వర్షిప్ మిరాకిల్ అంటే 3వ స్విచ్ ఎక్కడుందని వెతుకుతూ ఉంటాం ఆన్ చేయడానికి. వీఆర్ వెరీ యాక్టివ్, వీ వాంట్ దోస్ థింగ్స్. డాక్ట్రిన్ అనేసరికి, బోధ అనేసరికి అన్నా ఇది వద్దన్నా, చాలా బోర్ కొడుతుందన్నా అని అంటాం కదా. వీళ్ళు అపోస్తుల బోధ యందు ఎడతెగకున్నారంట. దిస్ చర్చ్, ఎర్లీ చర్చ్ వాస్ ఎ టీచింగ్ చర్చ్ అండ్ బైబిల్ స్టడీ చర్చ్. ఎడతెగక వాక్యాన్ని న్యూస్ పేపర్ లాగా కాకుండా ఒక టెక్స్ట్ బుక్ లాగా చదువుతూ ఉన్నారంట. కలర్ పెన్సిల్స్ తీశారంట, స్కెచెస్ తీశారంట, ఆయుధాలు అనమాట వాళ్ళ చేతిలో. ఎప్పుడైనా చూసారు అట్లా? ఓకే, బైబిల్ పట్టుకొని కలర్ పెన్సిల్ పట్టుకున్నాడంటే వాడు ఒక ఆయుధంలాగా తయారవుతున్నాడు అన్నట్టు చూస్తాను నేను దేవుని యొక్క పరిచర్యలో. అలా మనం తయారవ్వాలి. వీళ్ళు అపోస్తుల బోధ యందు ఎడతెగక ఉన్నారు అని ఉంది. ప్రార్థన ఒకటి నేర్చుకున్నాము, అపోస్తుల బోధ. అందుకనే మీరు కనుక పాస్టోరల్ ఎపిసోడ్స్ ఏంటో తెలుసా మీకు? పాస్టోరల్ ఎపిసోడ్స్, పాస్టర్స్కి రాసిన పౌలు యొక్క ఎపిసోడ్స్ ఏంటి చెప్పండి? 1 తిమోతి, 2 తిమోతి అండ్ టైటస్. ఈ 3 మీరు చూడండి ఎంత క్లియర్గా రాస్తాడో చూడండి. 1 తిమోతి 4వ అధ్యాయం క్విక్గా. 1 తిమోతి 4వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పౌలు అంటున్నాడు, నేను తిరిగి వచ్చిన దాకా తిమోతి యాజ్ అ పాస్టర్ ఆఫ్ యువర్ చర్చ్, తిమోతికి చెప్తున్నాడు అనమాట. యాజ్ అ పాస్టర్ ఆఫ్ యువర్ చర్చ్ ఆర్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ యువర్ గ్రూప్, వాట్ యూ హ్యావ్ టు డూ? 3 థింగ్స్. ఏంటి? చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును. ఈ బోధ మాత్రము మానకు అని చెప్తున్నాడు. ఇంకొక వాక్యం చదువుతాం తిమోతికి. 2 తిమోతి 4వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇది వాట్ ఈస్ పాల్స్ లాస్ట్ లెటర్ బిఫోర్ హీ వాస్ మార్టియర్డ్? ఇట్ ఈస్ 2 తిమోతి. ఇట్స్ అ లాస్ట్ లెటర్. ఓకే, సో 2 తిమోతి ఆయన చనిపోక ముందు చూడండి ఆయన రాస్తున్న మాటలు. 4వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఎదుటను, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు, ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటించుము, వాక్యమును ప్రకటించును, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదజవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని అప్పుడు అన్నాడు. ఎప్పుడో వచ్చేసింది అది. అప్పుడెప్పుడో వచ్చును అన్నాడు, ఇప్పుడు రానే వచ్చే. మనం ఆ టైంలో ఉన్నాం. సో తిమోతికి పౌలు ఏం చెప్తున్నాడు? నీకు ఏదన్నా రాయొచ్చు కానీ చచ్చిపోయే ముందు ఇది రాస్తున్నాడు. నువ్వు యూ మేక్ ఇట్ యాజ్ ఎ డిసిప్లిన్ టు టీచ్, టు ప్రీచ్ ద వర్డ్. అందుకనే మన చర్చికి వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఏంటి? ప్యాషనేట్ ప్రీచింగ్ అండ్ సిస్టమాటిక్ టీచింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఈ సంఘానికి వస్తే యూ హ్యావ్ ద ప్యాషనేట్ ప్రీచింగ్ ఫ్రమ్ దిస్ పుల్పిట్స్, one after another. People who are coming here and preach, they preach with passion, and we make it as a discipline that we teach the word of God. బోధ, వాక్యంలో నుంచి బోధ. పిటకథలు కాదు, కల్పనా కథలు కాదు. ఏం కావాలి? బోధ. సాలిడ్ ఫుడ్ మనకి.
ఆదిమ సంఘంలో ఏం చేశారంటే అలాంటి బోధ ఇచ్చారు, అలాంటి బోధని ఇచ్చారనమాట. మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ మూడోది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. త్వరగా టైం అయిపోతుంది, ఇంకొక 10 నిమిషాలు ఉంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును. దిస్ ఈస్ అ థర్డ్ థింగ్. ఏంటిది? సహవాసమందును. సహవాసము, ఫెలోషిప్. గ్రీక్ వర్డ్ యూస్డ్ హియర్ ఇస్ కోయినోనియా. ఓకే, ఈ కోయినోనియా అనే పదము మన బైబిల్ స్టడీ అయితే చాలా డీటెయిల్గా మనం స్టడీ చేసుకుంటూ పోతాం, చర్చ్ కాబట్టి. ఐ జస్ట్ గివ్ యూ, దెర్ ఆర్ అట్లీస్ట్ 18 to 20 times దిస్ వర్డ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. ఫెలోషిప్, కోయినోనియా. కానీ ఎప్పుడు ఈ కోయినోనియా వాడినప్పుడల్లా డిఫరెంట్ అర్థాలు వచ్చాయన్నమాట. ఓకే, ఇప్పుడు నేను వర్సెస్ చూపించలేను, తర్వాత ఎప్పుడన్నా మనం డిస్కస్. కానీ అర్థాలు ఏంటి అంటే వన్ ఈస్ ఫెలోషిప్, నెక్స్ట్ ఇదేంటే పార్ట్నర్షిప్. ఓకే, థర్డ్ది పార్టిసిపేషన్. ఓకే, ఫోర్త్ ప్లేస్లో షేరింగ్. ఓకే, ఆల్ దీస్ వర్డ్స్ వేర్ డిఫరెంట్ డెరివేటివ్స్ ఆఫ్ దట్ మూల వాక్యం ఉంది కదా, మూల పదం ఉంది కదా, కోయినోనియా అనే మూల పదం నుంచి డిరైవ్ చేసుకో. ఆదిమ సంఘానికి ఈ అపోస్తలుల బోధే కాదు, ప్రార్థనే కాదు, థర్డ్ థింగ్ ఏంటంటే సహవాసంలో ఎడతెగకున్నారంట. సహవాసంలో ఎడతెగక ఉన్నారంట. సహవాసం అంటే పరిగెత్తుకుంటూ పోవటమే. ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో క్వశ్చన్ మార్క్ ఉండదంట. ఆదివారం ఏంట్రా ఈరోజు మనం చర్చికి వెళ్తున్నామంటావా అనే క్వశ్చనే లేదు. ఆదివారం వస్తే ఏం చేయాలి? ఆటోమేటిక్ మోడ్. మొత్తం స్నానం చేయాలి, బట్టలు వేసుకోవాలి, వండుకోవాలి, వచ్చేసేయాలి. ఎక్కడికి? సంఘానికి. ఎటురా అంటే డిఫాల్ట్. ఆ సహవాసంలో వీళ్ళు ఎడతెగక ఉన్నారంట. ఈ సహవాసానికి 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటే, ఐ విల్ టెల్ యూ, వన్ ఈస్ ద సహవాసానికి వన్ ఈస్ అ ప్యాటర్న్ ఫర్ ఫెలోషిప్. దేర్ ఈస్ అ ప్యాటర్న్ ఫర్ ఫెలోషిప్. మీరు కనుక చూస్తే ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుందంటే 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించు ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందంతో నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొని చూడండి. దేర్ ఆర్ 2 things. ఒకటి ఏంటంటే వీళ్ళు ప్రతిరోజు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. దట్ ఈస్ ద ఫస్ట్ వే ఆర్ ఫస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఫెలోషిప్. ద ఫస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఫెలోషిప్ ఏంటంటే దేవాలయంలో కూడుకుంటాం. వాళ్ళు ప్రతిదినం కూడుకున్నారంట. మనం ఎప్పుడెప్పుడు వస్తున్నాం? ప్రతి వారం వస్తున్నాం. మన మీద ఏమి నిందారోపణ, నేరస్థాపన ఏమీ లేదు. మనం ప్రతి వారం వస్తున్నాం. అక్కడ ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళి కూడుకున్నారు. దట్ ఈస్ వన్ ప్యాటర్న్ ఆఫ్ ఫెలోషిప్ వేర్ వి విల్ ఆల్ సిట్. ఇక్కడ నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి వాక్యం చెప్తారు, మీరందరూ వింటారు, విని నోట్స్ రాసుకుంటారు, వెళ్ళిపోతారు. దాని తర్వాత మనకి చిన్న సహవాసం, ఫెలోషిప్ లంచ్ ఉంటుంది, ఫెలోషిప్ డిన్నర్ ఉంటుంది. వీ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇంటరాక్షన్ అండ్ దెన్ వీ విల్ మూవ్. This is one way, one pattern of fellowship that we see in the early church. There is a second pattern. చూడండి, సెకండ్ ప్యాటర్న్ ఏంటి అంటే ప్రతిదినము దేవాలయం తప్ప కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. దిస్ ఈస్ ద సెకండ్ ప్యాటర్న్. వీళ్ళు ఏం చేసేవాళ్ళంట? ప్రతి ఇంటికి పోయి ఏం చేసేవాళ్ళంట? రొట్టె విరుస్తూ ఉండేవాళ్ళంట. ఈ రొట్టె విరవటము మన కమ్యూనియన్ అని ఒక అర్థం వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఫెలోషిప్ లంచ్, ఫెలోషిప్ మీల్. వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసేవాళ్ళు? అందరూ కలిసి తినేవాళ్ళంట, భోజనం చేసేవాళ్ళంట. వాళ్ళు కొంత తీసుకొచ్చేవాళ్ళు, వీళ్ళు కొంత తీసుకొచ్చేవాళ్ళు. మీకు గుర్తుకొస్తుందా? మనం పొద్దున్నే నిద్రలేసి ఆదివారం ఉదయంలో మన ఇంట్లో పడే పాటలు. ఓకే, దట్ ఈస్ వాట్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్. అందరూ వాళ్ళు వండుకొని కొంచెము తీసుకొచ్చిన తర్వాత అందరూ కలిసి ఇంట్లో ఏం చేస్తున్నారంట? తింటున్నారంట. ఆ ఫెలోషిప్లో ఏమవుతుంది? దిస్ ఈస్ అ సెకండ్ ప్యాటర్న్. వై ఐఎమ్ సెయింగ్ ఇన్ ది సెకండ్ ప్యాటర్న్ ఈస్, ఇక్కడ హౌస్లో ఏమవుతుందంటే అందరూ మాట్లాడతారు. దేవాలయంలో ఏమవుతుంది? ఒకడు మాట్లాడుతున్నాడు, అందరూ వింటున్నారు, నోట్స్ రాసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ హౌస్ చర్చ్లో ఏమవుతుంది అంటే, ఆర్ హౌస్ ఫెలోషిప్లో, ఆర్ లైఫ్ సెల్ గ్రూప్లో ఏమవుతుంది అంటే, ఇంటింటా కూడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అందరూ ఆ రోజు వాక్యం ఏదైతే చెప్పారో దాని యొక్క ప్రాక్టికాలిటీని డిస్కస్ చేస్తారంట.
ఓకే, సో మనం ఆదివారం ఈ వాక్యం విన్నాం కదా, చర్చి లోకంలోకి చొచ్చుకుపోవడం అనేది విన్నాం కదా, గాయాలైతే అని అన్నాం కదా. నువ్వు ఎప్పుడైనా ఉన్నావా? అట్లాంటి సిచ్యుయేషన్ నీ లైఫ్లో ఏమైనా వచ్చిందా? ఎప్పుడైనా గాయమైందంటే అప్పుడు అతడు ఏం చెప్తాడు? వాడు స్టోరీ చెప్తాడు, అందరం వింటాం స్టోరీ. సో హౌస్ లైఫ్ స్టైల్ గ్రూప్లో ఏమవుతుంది? అందరూ మాట్లాడతారు, అందరూ ఒకరితోనొకరు వాళ్ళ జీవితాలు చూసుకొని నేర్చుకుంటారు. There are two patterns of fellowship that the early church were maintaining or practicing. ఒకటి దేవాలయంలో, ఇంకోటి ఇంటింట. మీరు గమనించారా? దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ అ ఫెలోషిప్. ఇంకా చాలా ఉంది ఫెలోషిప్లో చెప్పడానికి, బట్ వీ విల్ పోస్ట్పోన్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం. నౌ లాస్ట్ థింగ్, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును. దిస్ ఈస్ ద కమ్యూనియన్. వాళ్ళు సంఘంగా కూడుకున్నప్పుడు అంట, వాళ్ళ సంఘాన్ని చుట్టూ ఇట్లా రొట్టె ఉండేదంట, ద్రాక్షారసం ఉండేది. డూ యు నో దట్ దిస్ ఈస్ ద ఫల్క్రమ్ ఆర్ దిస్ ఈస్ ద కీ పాయింట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు మీట్ హియర్. మనందరం వచ్చి ఇక్కడ కూడుకున్నామంటే దీన్ని చేయబట్టి, ఈ రొట్టె ద్రాక్షరసం చేయబట్టి. అంటే ఏంటి? యేసుక్రీస్తు యొక్క విరిగి నలగబడిన శరీరము, ఆయన మనకు చిందించిన ప్రశస్తమైన రక్తము కాబట్టి మనం ఇక్కడ రాగలిగాం. సో వాళ్ళు దే మెయింటైన్డ్ ఇట్ యాజ్ అ డిసిప్లిన్. రొట్టె విరుచుటందు దే మేడ్ ఇట్ యాజ్ అ డిసిప్లిన్ అన్నమాట. ఎప్పుడు కూడా కమ్యూనియన్ అంటే ఏంటి? ఫెలోషిప్ విత్ క్రైస్ట్. బై ద వే, ఈ 4 things దేర్ ఆర్ 4 fellowships. ద ఫస్ట్ ఫెలోషిప్ ఈస్ ఫెలోషిప్ విత్ ద అపోజల్స్. అపోస్తలుల బోధ యందు అంటే ఏంటి? అపోస్తలులు బోధ చేస్తూ ఉంటే, వీళ్ళు వింటూ ఉంటే ఏమవుతుంది? అపోస్తలులతో వీళ్ళకి ఒక ఫెలోషిప్, ఒక కనెక్షన్, ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ ఫెలోషిప్. ద సెకండ్ ఫెలోషిప్ ఈస్, చూడండి, అపోస్తలుల బోధ యందును సహవాసమందును. ఇట్ ఈస్ ఫెలోషిప్ విత్ మై బ్రదర్. ఫెలోషిప్ విత్ అపోజల్స్, ఫెలోషిప్ విత్ మై బ్రదర్. థర్డ్ థింగ్ చూడండి, రొట్టె విరుచుట యందు ఫెలోషిప్ విత్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. ఫెలోషిప్ విత్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. దాని తర్వాత అపోస్తలుల బోధ యందు సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన యందును ఫెలోషిప్ విత్ మై గాడ్ ద ఫాదర్. మై ఓన్ ఫెలోషిప్ విత్ మై God. There are, this entire 42 verse is a fellowship verse. You have fellowship with the apostles, you have fellowship with one another, you have fellowship with the sufferings of Christ, and you have fellowship with God the Father. And what is the via media for this fellowship? For apostles, it is the word of God. It is the word of God. For one another, what is the media? For one another, what is the media? Opening up of our hearts. షేర్ చేసుకోవడం. చాలామంది గుండెకాయ దగ్గరకు వచ్చి తలుపు కొడితే తలుపు తెరవరు. ఫెలోషిప్లో నీ జీవితంలో ఏమవుతుందన్నా అంటే అంటాడు, మళ్ళీ గట్టిగా ప్రార్థన చేసి వచ్చి మళ్ళీ నెక్స్ట్ వారం, అన్న ఎలా ఉన్నారన్నా, అంతా బాగానే ఉందా అంటాడు. తలుపులు తెరవరు. వన్ అనదర్కి తలుపులు తెరవరు. ఎప్పుడైతే మనం తలుపులు తెరవమో వన్ అనదర్కి, మనము సహవాసం, ఈ థర్డ్ డిసిప్లిన్ అనేది పోతుంది చర్చ్లో. అందుకని రిమెంబర్, వెన్ వి గ్యాదర్ యాస్ ఎ చర్చ్, సంఘంగా మనం కూడుకున్నప్పుడు మనం మన హృదయాల్ని తెరవాలి. మన హృదయాల్ని తెరవాలి. తెరిచి మన జీవితాల్లో ఏం జరుగుతుందో, ఎవరైతే మన కోసం ప్రార్థన చేస్తారో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పినప్పుడు ఏమవుతుందంటే అక్కడే ఓపెన్ అప్ అవుతుంది, సహవాసం అక్కడే ఓపెన్ అప్ అవుతుంది, అక్కడ లైఫ్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ చర్చ్. అది సంఘం. ఇలా వచ్చి నేను చెప్పటము, ఎవరో చెప్పటం, మీరందరూ వింటాము, పాటలు పాడటం, చప్పట్లు కొట్టడం చర్చ్ కాదు. And I'm again bringing what Pranitaka has shared with all of us the other day. This is the culmination. This is the end of the entire weekly activity of what we are. But what we do the whole day, whole week, వారం మధ్యలో మనం కూడుకొని మనం చేస్తాం చూడండి, that is where the life is. ఎప్పుడైతే మనం ఓపెన్ అప్ అయిపోయి ఒకరి జీవితాలు మనం షేర్ చేసుకుంటాం చూడండి, అక్కడ జీవం ఉంది, అక్కడ సహవాసం ఉంది.
అందుకనే మనం అనుకుంటాం కదా, స్లోలీ స్టడీలీ వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ లైఫ్ సెల్ గ్రూప్స్ అనుకుంటున్నాం కదా. యాజ్ వీ ఈవెన్ ప్రే అండ్ ప్లాన్ ఫర్ దట్, మై సజెషన్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద ఎంటైర్ చర్చ్ ఇస్ విజిట్ పీపుల్. ఫోన్ చేయండి, ఇన్వైట్ చేయండి, మేము వస్తామని చెప్పండి, లేకపోతే మీరు ఇన్వైట్ చేయండి. చివరికి కలవండి, ఒక్కొక్క ఫ్యామిలీ అన్నా మీరు కలవండి, మాట్లాడుకోండి, జీవితంలో ఏం జరుగుతుందో షేర్ చేసుకోండి. అది సంఘం. దట్ ఈజ్ ఫెలోషిప్, దట్ ఈజ్ కొయినోనియా. అంతేగాని అడిగినప్పుడల్లా ప్రతిసారి అంటే ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. సో అందుకనే మీరు చూడండి, ఇంకొక పదం చెప్పేసి క్లోజ్ చేస్తాను. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. దే కంటిన్యూడ్ స్టెడ్ఫాస్ట్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 words. దే కంటిన్యూడ్ స్టెడ్ఫాస్ట్లీ, ఎడతెగక యుండిరి. ఈ 4 విషయాల్లో, ఈ 4 విషయాల ముందు మనం ఏమనుకున్నాం, ఒకడు రక్షణ పొంది సంఘంలోకి ఎట్లా చేర్చబడతాడో నేర్చుకున్నాం లాస్ట్ ఆదివారం కదా. ఎవరైనా రక్షణ పొంది ఎలా చేర్చబడతాడో నేర్చుకున్నాం. గాడ్లీ సారో గురించి నేర్చుకున్నాం. వాడు గుండె పగిలిపోద్దని నేర్చుకున్నాం. వాడు వచ్చి పాపక్షమాపణ సంఘంలోకి వచ్చిన తర్వాత వాడు కంటిన్యూ అవ్వాలి. సంఘంలో ఏం చేయాలి? వాడు కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూయింగ్ స్టెడ్ ఫాస్ట్లీ. బిల్లీ గ్రహాంని ఒకళ్ళు అడిగారంట, నువ్వు అన్ని క్రూసేడ్స్కి వెళ్తావు కదా, అన్ని క్రూసేడ్స్కి వెళ్ళి సువార్త చెప్తావు కదా, చాలామంది వందలు వస్తున్నారు కదా నీ పోడియం దగ్గరికి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, మరి వీళ్ళందరూ దేవునిలో కంటిన్యూ అవుతున్నారని నీకు నమ్మకం ఉందా అని అడిగారంట. అయితే బిల్లీ గ్రహాం స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చెప్పాడంట. దాంట్లో 40% మందే కంటిన్యూ అవుతారని చెప్పాడంట. స్టాటిస్టిక్స్ ప్రకారము 100 మంది చేయలేము. లాస్ట్ టైం కూడా అనుకున్నాం కదా, ఆల్టర్ కాల్ ఇవ్వగానే ప్రతిసారి లేసే వ్యక్తి ఒకడు ఉంటాడు డెఫినెట్గా చేయలేపి. 40% అంట. అంటే ఏమవుతున్నారు చాలామంది? ఉత్తిదే ఎమోషనల్. ఆ టైంలో ఎమోషనల్ హై అయింది, చేయలేపినారు, వెళ్ళిపోయినారు. కానీ దే ఆర్ నాట్ కంటిన్యూయింగ్. ఎందుకు కంటిన్యూ అవ్వలేకపోతున్నారు? ఈ 4. దెర్ ఇస్ నో టీచింగ్, దెర్ ఇస్ నో ఫెలోషిప్, దెర్ ఇస్ నో పార్టిసిపేషన్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. దెర్ ఇస్ అ డిఫరెంట్ మీనింగ్ ఆల్ టుగెదర్. సమయం లేక నేను చెప్పలేకపోతున్నాను. దెర్ ఇస్ అ పార్టిసిపేషన్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. ఫర్ దిస్ పాయింట్ యూ జస్ట్ థింక్ దట్ ఇట్ ఈస్ కమ్యూనియన్. And 4th thing, there is no prayer as a discipline. That is why though people want to commit themselves to God, they are unable to. చేయలేకపోతున్నాం. ఎందుకు? ఈ 4 లేవు కాబట్టి. సంఘాలు కూడా ఈ 4 మర్చిపోయాయి కాబట్టి. బోధ ఉందా? లేదు. ప్రార్థన ఉందా? లేదు. కమ్యూనియన్ ఉందా? నెలకు ఒకసారి అన్నా అంతే. సహవాసం ఉందా? లేదు. మరి ఎట్లా మనిషి కంటిన్యూ అవుతాడు స్టెడ్ ఫాస్ట్గా సంఘంలో? ఇంపాసిబుల్. మీకు అర్థమవుతుందా ఇది? These 4, that's why this is God's design for the church, for anyone to continue steadfastly. ఎడతెగక ఉండటానికి 4 సంఘాన్ని ఒక గ్లూ పెట్టి ఒక ముద్దలాగా ఉంచుతాయి. యు అండర్స్టాండ్? ఒక ముద్దలాగా ఉంచుతాయి. ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి, ఫటాఫట్. ఇలా చేస్తూ ఉంటే మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ వచ్చింది ఇది, మళ్ళీ మనందరి జ్ఞాపకం కోసం చెప్తున్నా. ఎవరు చేరుస్తున్నారు సంఘంలోకి? దేవుడు చేరుస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఫండమెంటల్స్ అంటి పెట్టుకొని ఉన్నారు. అంతే. ఫండమెంటల్స్: ప్రేయర్, టీచింగ్, ఫెలోషిప్, కమ్యూనియన్, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. ఫండమెంటల్స్. ఇవి చేస్తూ పోతూ ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు పని ఏంటి? సంఘానికి వారం, నెల, సంవత్సరం, ఎప్పుడు? అనుదినము వారితో చేర్చుచుండెనంట. గాడ్ ఈస్ యాడింగ్ ఇన్ టు ద చర్చ్. నౌ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్
కొంచెం మ్యాథమెటిక్స్ అప్లై అవుతుంది యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్లో, అపోజిల్ కార్యాల్లో. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళేసరికి అడిషన్ కాస్త మల్టిప్లికేషన్ అవుతుంది. మీరు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆ పదం వచ్చినప్పుడు మళ్ళీ మనము ఈ మాటని గుర్తు తెచ్చుకుందాం. We do what we have to do, God will do. Blessing what we are doing, God will add to the church. People will come to the church and they continue steadfastly in the faith of Lord Jesus Christ. మీకు అర్థమవుతుంది అది? They continue in the faith of Lord Jesus Christ. ఇలా చేస్తూ ఉంటే దాని అవుట్కమ్స్ క్విక్గా ఒక 4 ఉన్నాయి అవుట్కమ్స్. ఓకే, నెక్స్ట్ 2 వచనాల్లో 4 అవుట్కమ్స్. ఫస్ట్ది ఏంటి చూడండి, 43వ వచనం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. దట్ ఈస్ ద ఫస్ట్ అవుట్కమ్. ఓకే, వీళ్ళు ఇట్లా కంటిన్యూస్గా స్టెడ్ఫాస్ట్గా ఉంటే ప్రతి ఒక్కరికి ఏమైందంట? భయం కలిగిందంట. ఇది ఇట్లాంటి భయం కాదు, ఇది భక్తితో కూడిన భయం. ఇట్ ఈస్ అ రెవరెన్షియల్ ఫియర్. ఈ మనుషులను చూస్తే అంట వీళ్ళందరికీ ఏమైందంట? భయమైంది. ప్రతి వానికిలో వారు ఉన్నారు, వీరు ఉన్నారు, మర్చిపోకండి. ఓకే, ఈ ప్రతివానికి భయం కలిగిన దాంట్లో సంఘం బయట ఉన్న వారికి భయం కలుగుతుంది. వీళ్ళు ఏంద్రా లోపల ఏందేందో అయిపోతుంది. దే ఆర్ యాక్చువల్లీ బికమింగ్ షార్ప్ అండ్ దే ఆర్ బికమింగ్ లైక్ లెజెండ్స్, దే ఆర్ లుకింగ్ లైక్ షార్ప్ వెపన్స్ అని బయట వాళ్ళకి చూసి భయం అవుతుంది. లోపల వాళ్ళకి కూడా ఒకళ్ళు దేవుడు చేస్తున్న పనిని చూస్తూ వాళ్ళకందరికి ఏమైందంట? భక్తితో కూడిన రెవరెన్షియల్ ఫియర్ అనేది క్రియేట్ అయిందంట. సెకండ్ థింగ్ చూడండి, ఇది 46వ వచనంలో, దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారై. దే ఫౌండ్ ఫేవర్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫియర్, ద సెకండ్ వన్ ఈజ్ ఫేవర్. దయ, అనుకూలతను సంపాదించుకున్నారంట. చుట్టుపక్కల వాళ్ళందరితోని అనుకూలత సంపాదించుకున్నారంట. ఈ అనుకూలత ఎట్లా వచ్చింది? వీళ్ళ రెప్యుటేషన్ వల్ల రాలే. చాలాసార్లు మన రెప్యుటేషన్ వల్ల అనుకూలతను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది రెప్యుటేషన్ వల్ల వచ్చిన అనుకూలత కాదు. రెప్యుటేషన్ పోతే ఈ అనుకూలత కూడా పోతుంది. ఇది దేవుడు క్రియేట్ చేసిన అనుకూలత. వీళ్ళ పట్ల సంఘం దగ్గరికి వచ్చిన వెంటనే అందరికీ అన్యూజువల్ ఫేవర్. అయ్యయ్యో వీనికి సహాయం చేయాలా, వీడికి సహాయం చేయాలని ఆటోమేటిక్గా హృదయంలో వాళ్ళకి కలిగిపోతుందంట. సో దే ఫౌండ్ ఫేవర్ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్. చూసారా? దిస్ ఇస్ ద సెకండ్ అవుట్కమ్. థర్డ్ అవుట్కమ్ చూడండి, 43వ వచనం. అప్పుడు ప్రతివానికి భయం కలిగిన మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగిన. దిస్ ఇస్ ద థర్డ్ అవుట్కమ్, మిరాకిల్స్ అండ్ వండర్స్. దీన్ని ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఫెయిత్ సైన్స్ అని చెప్పుకోవచ్చు. ఒకటి ఫియర్, ఇంకోటి ఫేవర్, ఇంకోటి ఫెయిత్ సైన్స్. నీ విశ్వాసం వల్ల వచ్చే సూచక క్రియలన్నమాట. చర్చ్లో ఏమవుతుంది? దెర్ ఆర్ వండర్స్ హ్యాపెనింగ్, దెర్ ఆర్ మిరాకిల్స్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్. దిస్ ఇస్ ద థర్డ్ థింగ్. ద ఫోర్త్ అవుట్కమ్ ఏంటి అంటే ఇక్కడ ఉంది చూడండి, 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై. ద ఫోర్త్ అవుట్కమ్, వెరీ ఇంపార్టెంట్ అవుట్కమ్ ఏంటి? ఐక్యత. వీళ్ళందరూ ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమైందంట? ఐక్యత వచ్చిందంట. గమనించారా? దీస్ ఆర్ ద 4 వెరీ బ్యూటిఫుల్ అవుట్కమ్స్ వెన్ యూ ఫాలో those 4 principles in the church and in your own life. I'll tell one story and then I'll close. ఒకసారంట ఒక ప్లేస్లో ఒక పాస్టర్ యొక్క సంఘం, ఓకే, 500 నుంచి 300, 300 నుంచి 200, 200 నుంచి 100, 100 నుంచి 50కి కౌంటు రోజుకి పడిపోతుందట. పడిపోతూ ఉంటే పాస్టర్ గారు ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంట. ప్రార్థన చేస్తూ మొదలు పెడుతూ ఉంటే దేవుడు ఒక మంచి ఐడియా ఇచ్చాడంట. ఓకే, ఐడియా ఇస్తే ఐడియాని పాటించాడంట. ఐడియా ఇది ఏంటి? ఆ రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత బైబిల్ మూసేసి డైరీలో రాసుకున్నాడంట. ద చర్చ్ ఈజ్ డెడ్ అని రాసుకున్నాడంట. ఆయన డైరీలో క్యాపిటల్ లెటర్స్లో ఏం రాసుకున్నాడు? ద చర్చ్ ఈజ్ డెడ్ అని రాసుకొని ఒక అడుగు ముందుకెళ్ళి పేపర్లో ప్రకటించిందంట, లోకల్ న్యూస్ పేపర్లో. సో అండ్ సో చర్చ్ ఈజ్ డెడ్, నెక్స్ట్ సండే ఈజ్ ద ఫ్యూనరల్ సర్వీస్ ఫర్ దిస్ చర్చ్ అని అనౌన్స్ చేసిందట పేపర్లో. ఓకే,
ఇంకా నెక్స్ట్ ఆదివారం ఆ చర్చ్ అంతా నిండిపోయిందంట. ఓకే, నెక్స్ట్ ఆదివారము చర్చ్ అంతా నిండిపోయిందంట, ప్యాక్డ్ ఉందంట చర్చ్ అంతా. ఇంకా కిటికీల్లో నుంచి అందరూ తొంగి తొంగి చూస్తున్నారంట, డోర్ల దగ్గర నుంచి నెట్టుతున్నారంట, అందరూ వచ్చిండ్రంట. ఎందుకు? చర్చ్ ఈస్ డెడ్, దేర్ ఇస్ అ ఫ్యూనరల్ సర్వీస్ హ్యాపెనింగ్. వచ్చినట్ట పాస్టర్ గారు కూడా మంచి స్టేజ్ మీద నిలబడ్డాడంట. ముందు క్యాస్కెట్ పెట్టిండంట. ముందు ఏం పెట్టిండు? క్యాస్కెట్ పెట్టిండంట. పెట్టి అందరికీ ప్రసంగం చేసిండంట. టుడే అవర్ చర్చ్ ఈస్ డెడ్, ఓకే, అండ్ ఐ ఆమ్ డూయింగ్ ఎ ఫ్యూనరల్ సర్వీస్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ హ్యావ్ కమ్ ఫర్ దిస్ ఫ్యూనరల్ సర్వీస్ అని చెప్పి, దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ వై ద చర్చ్ ఈస్ డెడ్ అన్నాడంట. బట్ యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ వన్ రీజన్ యాజ్ యూ కమ్. అందరు వస్తారు కదా, వచ్చి మీరు ఈ క్యాస్కెట్లో చచ్చిపోయిన చర్చిని చూసి వెళ్ళిపోతూ ఉంటారు కదా, వెళ్ళిపోతున్నప్పుడు మీకు డెఫినెట్లీ యూ విల్ అండర్స్టాండ్ వన్ రీజన్ వై దిస్ చర్చ్ ఈస్ డెడ్ అన్నాడంట. అని అందరిని ముందుకు వచ్చి చూడమన్నాడంట. చేతులు కట్టుకొని ఉన్నాడు. అందరు లైన్ కట్టినారంట. లైన్ కట్టి వచ్చి చూస్తూ పోతున్నారంట. ఆయన ఏం చేసిండంట, కరెక్ట్గా ఆ ఫేస్ దగ్గర అద్దం పెట్టిండంట. అందరు వచ్చి చూస్తున్నారంట. వాడి ఫేస్ చూసుకున్నారంట. అయ్యో నా వల్లనే చర్చ్ ఇట్లా అయిపోయింది, అయ్యో నా వల్లనే చర్చ్ ఇట్లా అయిపోయింది. మీకు అర్థమైందా ఎందుకు ఈ స్టోరీ చెప్పినా అంటే, ఈ 4 ఈ సంఘంలో జరగాలంటే ఎవరి వల్ల అవుతుంది? నా వల్ల అవుతుంది, నీ వల్ల అవుతుంది. యు ఆర్ ద రీజన్. ఇఫ్ ద చర్చ్ హ్యాస్ టు గ్రో, ఇఫ్ ద చర్చ్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ ఇట్సెల్ఫ్ ఇన్ దిస్ వరల్డ్. సాక్షి ఇంపార్టెంట్, అది మర్చిపోకండి. అపొస్తలుల కార్యాలు ఏం దాకా ఏం మర్చిపోద్దు. సాక్షి నువ్వు. సాక్ష్య జీవితం కాపాడుకోవాలి, సాక్షిగా బతకాలి. ఆ పాట ఉంది కదా, భావితరానికి బాటగా లేవాలి నీ సాక్ష్యం, నవతరానికి నాందిగా రావాలి నా సాక్ష్యం. ఓకే, సాక్ష్య జీవితం కాపాడుకోవాలి, యేసు ప్రేమకై వేడుకోవాలి. అక్షయుడు శ్రీయేసుడే రక్షణని ప్రకటించుము. భావితరానికి పాటలో ఈ మాటలు ఉంటాయి. నువ్వు నేను ఈ తరానికి సాక్షులుగా బతకాలంటే సంఘం కావాలి. సంఘంలో ఈ 4 జరగాలి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన యందు సంఘముగా నువ్వు నేను ఎడతెగక ఉండాలి. కంటిన్యూయింగ్ స్టెడ్ఫాస్ట్లీ. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. అనంతరం తలల నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క వాక్యానికి వందనాలు ప్రభువా. వాక్యం మా జీవితంలో ఫలభరితంగా చేయండి. ఎవరెవరైతే విన్నారో పరిశుద్ధాత్మ దేవా, ఎవరెవరైతే జీవితాల్లో మీరు మాట్లాడారో ఈ వాక్యము 100 ఫలభరితంగా చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్.